సో, అందరం ఫోన్ వైపు చూద్దాం. లాస్ సమాజంలో మనం ఉన్నప్పుడు దానికి స్పిరిచువల్ లాస్కి చాలా భిన్నంగానే అనిపిస్తాయి. ఈ సోషల్ గారికి నా యొక్క నమస్కారం. మీ ఇష్టం సార్, అర్థమైంది సార్. ఈ సోషల్ లాస్ సమాజంలో మనం ఉన్నప్పుడు దానికి స్పిరిచువల్ లాస్కి చాలా భిన్నంగానే అనిపిస్తాయి. ఎలా బ్యాలెన్స్ చేయాలి? మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారు సార్? రెండు లాస్ ఫాలో కావాలి. సమాజంలో ఉన్న లా ఫాలో కావాలి, స్పిరిచువల్ లా కూడా ఫాలో కావాలి. రెండుసార్లు సమాజం యొక్క లా విరుద్ధంగా ఉంటుంది స్పిరిచువల్ లాకి. అది దాన్ని పాటించాల్సిందే. ఇప్పుడు రోడ్ని డ్రైవ్ చేస్తున్నావు, లెఫ్ట్ సైడ్ చేస్తావా రైట్ సైడ్ చేస్తావా? నువ్వు లెఫ్ట్ సైడ్ నుంచి లెఫ్ట్. నేను ఎన్లైటెండ్ అని చెప్పేసి రైట్ హ్యాండ్ చేస్తే ఏమవుతుంది? కరెక్టేనా? నువ్వు ఎన్లైటెండ్ నువ్వు రైట్ హ్యాండ్ సైడ్ డ్రైవ్ చేస్తా చేయకూడదు. మరి సోషల్ లా ఫాలో కావాలా వద్దా? మరి కావాలి. ఎక్కడ పార్కింగ్ చేయాలి అక్కడ పార్కింగ్ చేయాలి, అవుతా నెక్స్ట్ చోట పార్కింగ్ చేస్తా అంటావా? మరి సోషల్ లా ఫాలో కావాలా వద్దా? సోషల్ లా ఫాలో కావాల్సిందే, స్పిరిచువల్ లా ఫాలో కావాల్సిందే. రెండు లాస్ ఫాలో కావాల్సిందే. ఎక్కడ పార్క్ చేయాలి అక్కడే పార్క్ చేయాలి బండి. నువ్వు ఓవర్ స్పీడ్ వెళ్తావు, 140లో వెళ్తా అంటావా? వాడు 80 అని రాసి ఉంటాడు అక్కడ, నువ్వు 140లో వెళ్తావా? వెళ్ళు. వాడు చెప్పు, నేను ఎన్లైటెడ్ మ్యాన్ అండి, నేను బుద్ధానండి, నేను ఎంత చేయొచ్చు అని అంటావా? మీరు బుద్ధ స్వామి జైలుకి పదండి అంటాడు. మా జైల్లో మీలాంటి బుద్ధులు చాలా మంది ఉన్నారు, మీరు ఇంకో బుద్ధుడు అవుతాడు జైలు కదండి, వాడు తీసుకెళ్తాడు. సోషల్ లాస్ ఫాలో చేయాల్సిందే, స్పిరిచువల్ లా ఫాలో చేయాల్సిందే, రెండిట్లో ఉండాల్సిందే. సార్, ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత చాలా క్లారిటీ వచ్చింది. అంటే మన సంస్కృతిని విడిచిపెట్టడం మన తప్పు, అలాగే విదేశీ సంస్కృతిని అనుకరించడం అవసరమే అయినా కూడా అది కూడా మన సంస్కృతిని విడిచిపెట్టడం వల్ల తప్పైంది. సంస్కృతి ఏ సంస్కృతి అయినా అనుకరించాలి. ఓకే, విదేశీ వాళ్ళు మన సంస్కృతిని అనుకరించాలి, మనం వాళ్ళ సంస్కృతి అంటే గొప్ప విషయం. అది ఇప్పుడు మన సంస్కృతి గురించి మీరు ఈ పిల్లలకు కానీ నెక్స్ట్ జనరేషన్కి కానీ దాంట్లో ఉన్న గొప్పతనం తెలియకుండా కేవలం విదేశీయులదే చూస్తున్నారు. మరి ఈ సంస్కృతి గురించి ఎవరు చెప్తారు? మీరు చెప్తారు. మీరు ఎందుకున్నారు? జగపతి రాజు గారు ఏం చేస్తున్నారు? అందరికి ధ్యానం చెప్తున్నాడా లేదా? అదే మన సంస్కృతి సార్. అందుకోసమే పుట్టింది పిఎస్ఎస్ఎం. రెండు సంస్కృతులను డెవలప్ చేయడం కోసమే పుట్టింది పిఎస్ఎస్ఎం. ఓకే, ఈస్ట్ ప్లస్ వెస్ట్, బెస్ట్ ఇన్ ద ఈస్ట్ అండ్ బెస్ట్ ఇన్ ద వెస్ట్ ఈజ్ ఈక్వల్ టు బెస్ట్. బాగుంది. సంస్కృతి అనేది గొప్పది, వెస్టర్న్ సంస్కృతి అనేది గొప్పది, భారతీయ సంస్కృతి, ఈస్టర్న్ సంస్కృతి గొప్పది. సంస్కృతి అనేది గొప్పది. ఆ సంస్కృతి పదం అంటే గొప్ప పదం, అది గొప్ప పదం అది. సార్, ఇప్పుడు ఆధ్యాత్మికతలో ప్రాపంచికతలో అన్నిట్లో కూడా డబ్బే డామినేట్ చేస్తుంది. మనీకే అన్ని విషయాల్లో మనీ అవసరం అవుతుంది. ఆధ్యాత్మికతలో లేదే, ఎవడు చెప్పాడు? మరి మనం కార్యక్రమాలు చేయాలంటే డబ్బు కావాలి. మనం ఏం డబ్బు అక్కర్లేదు మనకి. సార్, అదే మీరు ఎలా ఉంటున్నారో నాకు ఇప్పటికే అది ఒక పెద్ద మిరాక్యులస్గానే ఉంటుంది. మేము షేక్ అవుతున్నాం. నిత్యం మాకు ఆ ఘర్షణ నాకు నిరంతరం ఎదురు. మనసు నుంచి డబ్బు అనేది పోవాలి. యేసు ప్రభు ఏం చెప్పాడు తెలుసా? ఒక ఒంటె ఒక సూర్యుడి బెజ్జం నుంచి పోవచ్చేమో కానీ ఒక ధనికుడు దేవుని రాజ్యంలో ప్రవేశింపజాలడు అని చెప్పాడు. మరి ఇంకా మీరు ఎక్కడున్నారు? మీరు డబ్బు గురించి మాట్లాడుతున్నారు. పూర్వపు రోజుల్లో బార్టర్ సిస్టమ్ అనేది ఉండేది. అంటే వస్తు మార్పిడి. ఒకడు బియ్యం చేస్తాడు, వాడికి బియ్యం ఎక్కువగా ఉంటుంది, ఇంకోటి కూరగాయలు ఎక్కువ పండిస్తాడు, ఈ బియ్యం వాడికి ఇస్తాడు, వాడి కూరగాయలు వీడికి ఇస్తాడు. అందరూ బియ్యమే పండించారు, అందరూ కూరగాయలు పండించారు. ఇంకోటి సంగీతం చేసుకుంటాడు, వీడి దగ్గర వాడు సంగీతం చెప్తాడు, వాడి బియ్యం కాస్త ఇంత కూరగాయలు కాస్త ఇస్తారు వీడికి. ఇంకా డబ్బు ప్రసక్తే లేదు. మళ్ళీ ఇప్పుడు మనం ఇప్పుడు ఆ సిస్టంలోకి వస్తున్నాం, బార్టర్ సిస్టంలోకి వస్తున్నాం. ఓకే, నా దగ్గర టైం ఎక్కువ ఉంది, నేను నా టైం అందరికీ ఇస్తున్నాను. డబ్బు ప్రసక్తే లేదు.
నీ దగ్గర ఏది ఉంటే అది నాకు ఇస్తావు, నీ దగ్గర కూరగాయలు నాకు కూరగాయలు ఇస్తావు, నాకేం కాదు కూరగాయలు వండుకుని తినాలి, అంతేకాదు. నేను డబ్బులు వండుకుని తింటాడేంటి? బార్టర్ సిస్టమ్, మానిటరీ సిస్టమ్ కాదు, బార్టర్ సిస్టమ్. ఓకే, బాగుంది సార్. ఇప్పుడు గాయత్రి మంత్రం మీద ఒక రీసెర్చ్ చూశాను సార్ నేను. ఫోనెటిక్ ఎఫెక్ట్ ఇన్నర్గా అనేక ఫ్యాకల్టీస్ని అవేకిన్ చేస్తున్నట్టు, ఆ వైబ్రేషన్స్ దాన్ని రీచ్ అవుతున్నట్టు. ఎవ్రీథింగ్ హ్యాస్ గాట్ ఎఫెక్ట్ ఆన్ అదర్స్. మరి మంత్రానికి ఎఫెక్ట్ ఉన్నప్పుడు నువ్వు తుమ్మినా ఇంకోటి మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఈ రోజులో నువ్వు తుమ్మితే వాడు పక్క పరిగెత్తిపోతున్నా, తర్వాత వస్తుంది బాబా అని చెప్పేసి. అవును, మంత్రానికి ఎఫెక్ట్ ఉంది కదా. ఒక చెరువులో ఒక రాయి వేసావు, దాని ఎఫెక్ట్ ఉంటుందా లేదా? ఏముంటుంది? ఎఫెక్ట్ ఉంటుంది, తరంగాలు వ్యాపిస్తాయి మరి? చెరువు అంతా. అవును, దీన్నే వాస్తు శాస్త్రం అన్నారు. వాస్తు శాస్త్రం అన్నారు. ఆ సూర్యుడు అక్కడ తిరిగితే, ఆ నక్షత్రం ఇక్కడ పోతే మన మీద ఎందుకు వస్తుందంటే వస్తుంది, ఎఫెక్ట్ వస్తుంది. ఎవ్రీథింగ్ ఎఫెక్ట్స్ ఎవ్రీథింగ్ ఎల్స్. మన సౌండ్ ఎఫెక్ట్ కాదా? అవును. శాస్త్రం ఉంది. ఘోరమైన సౌండ్ పెట్టుకో, నువ్వు మెడిటేషన్ చేస్తావా? వెళ్ళాం. మంచి సంగీతం పెట్టుకో, వైలెన్ సంగీతం, మెడిటేషన్ చేస్తావా? మరి ఎందుకు చేస్తావా? సౌండ్ ఎఫెక్ట్, సౌండ్ ఎఫెక్ట్ ఆఫ్ ద సౌండ్. అవును. ఒక మంత్రం అంటే అది వర్డ్స్ తో కూడుకున్న సౌండ్. ఓం భూర్భువ శుభ తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ప్రతి పదానికి అర్థం ఉందా లేదా? ఉంది. నువ్వు కాఫీ అన్నావు అనుకో, పక్కవాడు ఏం తీసుకొస్తాడు? కాఫీ వేస్తాడు. టీ తీసుకొస్తాడా? వాడిని ఏది ప్రభావితం చేసింది? నా మాట. నువ్వు అనకపోతే వాడు అక్కడే ఉంటాడు, నువ్వు ఇక్కడే ఉంటావు. నాకు మంచినీళ్ళు కావాలి, ఎవరైనా తీసుకొస్తారా? చూడు ఈ పదానికి అర్థం, ఎఫెక్ట్ చూడు. మంచినీళ్ళు నువ్వు ఎలా తీసుకొచ్చావయ్యా? ఇదే సౌండ్, ఇదే మంత్రం నాయన. నేను మంచినీళ్ళు అంటే మంచినీళ్ళు నా చేతికి వచ్చిందా లేదా? మరి ఓం భూర్భువ అన్న రాదా? ఎందుకు రాదు? మాట యొక్క గొప్పతనం, సౌండ్ యొక్క గొప్పతనం, పదం యొక్క గొప్పతనం, పదార్థం యొక్క గొప్పతనం. నువ్వు ధ్యానం చేస్తున్నావు కనుక గాయత్రి మంత్రం చించపరిచారు దోయ్. నువ్వు టూ మచ్ చేస్తున్నావు నువ్వు మిస్టర్ జగపతి రాజు. థ్యాంక్ యూ మామ. సార్, మూడు ఉన్నాయి. ఏమిటిదో చెప్పు. 3 ఉన్నాయండి. ఏమిటివి? నేను చెప్పకపోతే నీకేదా తెలుస్తుందా? అవును, ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయన్నారు. ఏమిటివి? మీరు చెప్పాలి. అది కరెక్ట్. గుడ్, బెటర్, బెస్ట్. ఓకే. ఏమున్నాయి? గుడ్, బెటర్ అండ్ బెస్ట్. ఈ మూడిట్లో ఏది బెస్ట్? బెస్టే బెస్ట్. గుడ్. గుడ్ కంటే బెస్టే అన్నిట్లో బెస్ట్ కదా. అలాగే నువ్వు చేసే ప్రార్థన గుడ్ అయితే, మంత్రం అనేది బెటర్ అయితే, ధ్యానం అనేది బెస్ట్. అది సంగతి. బ్యాడ్లో ఉన్నవాడు గుడ్లోకి రావాలి, గుడ్లో ఉన్నవాడు బెటర్లో పోవాలి, బెటర్లో ఉన్న బెస్ట్ పోతాడు. సహజమే అది. నువ్వు బెటర్ పోయాక గుడ్ కాకుండా పోతుందా? బ్యాడ్గా ఉన్నవాడికి గుడ్ కావాలి, బెటర్గా ఉన్నవాడు ఇంకా బెస్ట్ కూడా పోవాలి. ఆనాపానసతి వచ్చినవాడు బెస్ట్ బాబా. గుడ్, బెటర్, బెస్ట్లో నువ్వు బెస్ట్ కనుక అది బెటర్ కాకుండా పోతుందా? అది గుడ్ కాకుండా పోతుందా? నువ్వు బెస్ట్ అయితే మిగతా ఉంది బ్యాడ్ అవుతాయా? గుడ్ ఎప్పుడు గుడ్గానే ఉంటుంది, బెటర్ ఎప్పుడు. 3 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి చెప్పు? 3. ఏమిటివి? గుడ్, బెటర్ అండ్ బెస్ట్. ఇందులో ఏది బెస్ట్? బెస్ట్ ఈజ్ బెస్ట్. ఏది గుడ్? ఫస్ట్ అన్ని గుడ్డే. గుడ్ కాదు గుడ్, బెటర్ కాదు గుడ్, బెస్ట్ కాదు గుడ్. ఓకే. కానీ ఏది బెస్ట్? మూడిట్లో ఇది బెస్ట్. అలాగా ఆనాపానసతి ఇది బెస్ట్ బాబా. కనుక మనం అనుభవిస్తున్నామయ్యా మనం. నువ్వు ఎవరికైనా ఇవ్వాలనుకుంటే 3 ఉన్నాయి ఇవ్వడానికి. గుడ్ ఇస్తావా, బెటర్ ఇస్తావా, బెస్ట్ ఇస్తావా? బెస్ట్ ఇవ్వాలి.
అంతే మరి. అందుకే మనం గాయత్రి మంత్రం ఎవరికి చెప్పాము. అది బెటరే, కానీ మన దగ్గర బెస్ట్ ఉంది కనుక మనం బెస్ట్ చెప్తాం. అది సంగతి. నీకు బెస్ట్ తెలియనంత వరకు బెటరే బెస్ట్, బెటర్ తెలియనంత వరకు గుడ్డే బెస్ట్. బెటర్ తెలిసిన తర్వాత గుడ్ కన్నా బెటర్ బెస్ట్, బెస్ట్ తెలిసిన తర్వాత బెటర్ కన్నా బెస్టే బెస్ట్. సార్, ఈ ధ్యాన ప్రక్రియ మీరు ఎంత సులభంగా మనందరికీ చాలా సులభంగా చెప్తున్నాం, కానీ నా అనుభవంలో ఈ భూమి మీద అత్యంత కష్టమైంది శ్వాసను గమనించడం అనిపిస్తుంది. యద్భావం తద్భవతి. ఇది కష్టం అనుకుంటే అది కష్టమే. సంగీతం నేర్చుకోవడం కష్టమా సులభమా? నేను చాలా మంది సీనియర్ మాస్టర్ సంగీతం నేర్చుకోవడం కష్టమా సులభమా? ఇంట్రెస్ట్ ఉంటే సులభమే. మరి ఏది కష్టం కాదు, ఏది సులభం కాదు. ఇంట్రెస్ట్. సార్, ధ్యానం మీద ఇంట్రెస్ట్ ఉండాలి. ధ్యానం మీద ఇంట్రెస్ట్ లేదు కనుక వాడికి కష్టం అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే సులభం అవుతుంది. కనుక ఏది కష్టం కాదు, సులభం కాదు. ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుతున్నాం. నీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఎందుకు వస్తావు? ఇంట్రెస్ట్ ఉంటే చేస్తా. ఇంట్రెస్ట్ ఉంటే ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కుతాడు వాడు. వాడు ఎలా ఎక్కడ ఎవరెస్ట్ పర్వతాన్ని? అది మామూలు విషయమా? ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కడం మామూలు విషయమా? మరి వాడు ఎలా ఎక్కాడు? అతని ఫ్యాషన్, అతని ఇష్టం. ఇప్పటికి కొన్ని వేల మంది ఎక్కారు ఎవరెస్ట్ పర్వతం. ఇంట్రెస్ట్ కూడా ఎక్కుతాడు. ఓకే. నువ్వు సంగీతం నేర్చుకున్నావా? లేదు. ఎందుకు నేర్చుకోలేదు? ఇంట్రెస్ట్ ఉన్నా నీకు లేదు, అసలు ఇంట్రెస్ట్ లేదా నీకు? రెండో ఇంట్రెస్ట్ సాధన మీద కంటే. అది ఈజీగా ఉంది కదా సార్ నేర్చుకునే కంటే. కరెక్ట్ సార్. నేను 6 కిలోమీటర్ సైకిల్ తొక్కుతూ వెళ్ళేవాడిని హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్కి సంగీతం నేర్చుకోవడానికి, సంగీతం నేర్చుకోవడం కోసం. సార్ నేర్చుకున్నాను. ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకున్నాను. కనుక అది సులభమా కష్టమా అని కాదు, రాంగ్. అది ఇంట్రెస్ట్ ఉందా లేదా, అది పాయింట్. సార్, ఇప్పుడు మీకు ఈ జ్ఞానం అంతా గత జన్మ సంస్కారాల వల్ల, లేకపోతే ఈ జన్మలో సాధన వల్ల, మీ గురువు వల్ల వచ్చిందా? ప్రతి మనిషికి కూడాను ఏదైనా వచ్చినా అది 99% గత జన్మ నుంచి వస్తుంది, 1% వర్తమాన జన్మ నుంచి వస్తుంది. 99+1 అది ఫార్ములా ఫర్ ఎవరిబడి. మీకు, నాకు, ప్రతి ఒక్కరికి. జన్మ సంస్కారాలు 99 గత జన్మ నుంచి వస్తుంది, 1 ఈ జన్మ నుంచి వస్తుంది. ఈ జన్మలో పురుష ప్రయత్నం. దట్ ఇస్ ద ఫార్ములా ఫర్ ఎవరిబడి. సార్, మీరు ఇంత కరుణామూర్తి కదా. నేను కోపం అనుకున్నవాడిని, నాకు తర్వాత మీరు కొద్దిగా అర్థమైన తర్వాత మీకు ఎంతో కరుణ ఉండబట్టే ఈ అన్ని జీవులు కాపాడబడాలని మీరు ఒక పెద్ద ఉద్యమాన్ని నడుపుతున్నారు. మేమందరం అందులో భాగస్థం అయ్యాం. ఇంత కరుణ మీరు ఏదైనా డౌట్ అడిగితే ఎందుకు మీరు, అంటే ఈరోజు నన్ను బాగానే చూశారు, తిట్టలేదు. తిట్టలేదా? తిట్టలేదు. అయితే తిట్టొద్దు, ఇప్పుడు కూడా తిట్టొద్దు దయచేసి. మీరు ఏదైనా ప్రశ్న అడిగితే, నేను రాజమండ్రిలో చూశాను సార్. ఒక మీటింగ్ అయింది మందే. వస్తున్నప్పుడు ఒక బ్లైండ్ పర్సన్ వచ్చి, గురుగారు నాకు కళ్ళు కనబడవు అన్నాడు. మీరు వెంటనే కోపంగా గోదావరిలో పడి చావు అన్నారు. మరి వాడు చావలేదా? చావలేదు. తర్వాత వచ్చాడు, నా దగ్గరికి వచ్చాడు. అంటే మీరు ట్రీట్మెంట్ కోసం అలా అంటారా? నాయన, నేను ఒక మనిషి కోసం పుట్టలేదు, ప్రపంచం కోసం పుట్టాను. అవును. ఒక మనిషి కోసం పుట్టే ఒక జీవితం అంతా ఆ మనిషి కోసం పెడతాను. తీపిగా మాట్లాడుతుంది. అతను నేను లేటన్ చేస్తా. ఒక మనిషిని ఎంజాయ్ చేయాలంటే. కానీ నేను ప్రపంచాన్ని ఉద్ధరించడం కోసం పుట్టాను. ఒక మనిషికి 1 సెకండ్గా నాకు టైం లేదు. నాకు ఏ మనిషికైనా 1 సెకండ్ కన్నా నాకు టైమే లేదు. ఆ 1 సెకండ్లో వాడిని నేను తీర్చిదిద్దాలి, వాడిని రాపిడి పెట్టాలి. అప్పుడే అగ్ని వస్తుంది. బుజ్జగిస్తే అగ్ని వస్తుందండి, రాపిడి పెడితే అగ్ని వస్తుంది. కనుక 1 క్షణంలోనే వాడికి రాపిడి ఇస్తాను. వాడు ఉంటే ఉంటాడు, ఉడితే ఉడతాడు. నాకేంటి? నాకు ఎంతో మందిని చూడాలి. నేను ఒకరి దగ్గర ఆగిపోకూడదు. నేను అది అందుకోసం అలా ఉంటుంది. కానీ మీరు మీ ప్రయత్నం ఎంత అద్భుతంగా చేరిందో. ఎందుకంటే మేము చాలా సామాన్యంగా ఉండేవాళ్ళం. ఒకవేళ మిమ్మల్ని చేరకపోతే అసలు ఆధ్యాత్మికత అంటే మాకు తెలిసినదే వేదం అనుకున్నాం. బాబు, నేను కాకపోతే నా మొగుడు వచ్చి ఉండేవాడే నీ దగ్గరికి. సార్, ఇవాళ మేము అందరం గురువులుగా చల్లమని అయిపోతున్నాం. నాకు అది కూడా గిల్ట్గానే ఉంది.
నేను ఎన్లైటన్ కాకుండా నేను వెళ్ళి క్లాసులు చెప్తున్నాను ఏంటి? నువ్వు ఎన్లైటన్ అయ్యేవని చెప్తున్నా కదా, నువ్వు దేవదత్తుడిగా కాకుండా సిద్ధార్థుడు ఉందని చెప్పేసి నీకు సర్టిఫికేట్ ఇచ్చేసాను, నువ్వు ఫుల్లీ ఎన్లైట్ అని చెప్పేసి. సార్ అక్కడితోనే ఆగు సార్. నువ్వేం బుద్ధుడు కావక్కర్లేదు, సిద్ధార్థుడు అయ్యావు. సార్ దట్ ఈస్ ఇనఫ్ లెవెల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ ఫర్ ఎనీ పర్సన్. బాగుంది. ఇంకా ప్రపంచంలో అంతా దేవదత్తులు ఉన్నారు కదా, అవును. వాళ్ళందరూ సిద్ధార్థులుగా కావాలి, అది మన యొక్క లక్ష్యము. నువ్వు అయ్యావు కదా, యు ఆర్ ఎన్లైటెండ్. నేనే ఎన్లైటెండ్. నేను కూడా కొన్ని రోజులు గుడ్డు తిన్నాను. ఓయ్ ఎవరికి చెప్పద్దు, నువ్వు చెప్పండి సార్. ఎవరు చెప్పాలంటే చెప్తాను నీకు. చెప్పండి సార్. నేను ఎవరికి చెప్పండి సార్. మా అన్నగారు మాంచెస్టర్లో పిహెచ్డి చేశాడు. ఉమ్. నాకు మా అన్నగారు రాముడు, నేను ఆయనకి లక్ష్మణుడిని, అలా పెరిగాము. ఆయన మాంచెస్టర్కి వెళ్ళి పిహెచ్డి తీసుకుని దాంతోపాటు మాంసం కూడా తినడం మొదలుపెట్టాడు. ఆయన వరంగల్లో ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా ఉండేవాడు, పిహెచ్డి చేసి వచ్చాడు, మళ్ళీ ప్రొఫెసర్ అయ్యాడు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత నన్ను చూసి నువ్వు చాలా బక్కగా ఉన్నారు, నువ్వు ఎగ్గు తిన్నా అని చెప్పాడు. ఇంటా వంట లేదు ఎగ్. కానీ మా అన్నగారు రాముడు లాంటి వాడు చెప్తే నేనేం చేస్తాను, లక్ష్మణుడు ఏం చేస్తాడు? సరే అన్నయ్య అన్నాను. గుడ్డు కొట్టి చేసి ఇచ్చాడు నాకు. ఫస్ట్ అలాగే నోట వేసుకోమని చెప్పాడు, గుడ్డు కొట్టి. మహా చేదుగా ఉండింది, కానీ అన్నగారు చెప్తే చేశాం. కొన్ని రోజులు ఆమ్లెట్ వేసాడు, అది కొంచెం రుచిగా ఉండింది నాకు. తింటే బాగా మొదలుపెట్టాను. 3 సంవత్సరాలు తిన్నాను. అప్పుడు ఇంకా ధ్యానంలో లేను నేను. ఎవరికి చెప్పద్దే నీ గుడి తిన్నట్టు చెప్తే నీ తలకాయ కోసేస్తాను చూసుకోదు. నేను ఎవరికి నేను అసలే మంచివాడిని కాదు, నేను ఎవరికి చెప్పను. ఎవరికి చెప్పద్దు నువ్వు. 3 సంవత్సరాలు తిన్న తర్వాత అప్పుడు నేను అన్న పరిస్థితిలోకి వచ్చాను. అప్పుడు మానేశాను, వద్దురా నాయన అని చెప్పేసి. పరిస్థితి ప్రభావాలు చేస్తావు నువ్వు. నిన్ను పెంచిన మీ అన్నయ్య చెప్తే నువ్వేం చేస్తావు? మీ అమ్మగారి నోట్లో చికెన్ కుత్తే నువ్వేం చేస్తావు? చిన్నప్పుడు పసిపాప కన్నా కూడా తింటావు కదా. ఆ పసిపిల్లాడు చెప్తాడా నాకు చికెన్ వద్దు అని చెప్తాడా? చెప్తాడా? చెప్పలేడు కదా. తల్లి కోడి కోసి వండి తిన్నాయన బుజ్జి నాన్న అని పెడితే లొట్టలు వేసుకుంటూ తింటాడు. సో నేను కూడాను పాపాలు చేశాను. ఆయన గుడి తిన్నాను. ఎవరికి చెప్పద్దు నేను పాపని చెప్పేసి. ఏదో మంచిగా బతుకుతున్నాను ఇప్పుడు నేను. ఇలా బతికింది ఆయన, ఎవరికి చెప్పద్దు ఈ పాయింట్. అది సంగతి. సార్ చాలా చాలా థ్యాంక్స్ సార్. మీకు ఇంత ఓపికగా నన్నేమీ తిట్టకుండా మీరు మాకు అన్ని సందేహాలని తీర్చినందుకు, ముఖ్యంగా యావత్ పిరమిడ్ ప్రపంచం ప్రతిరోజు మీ సందేశం కోసం అందరూ చూస్తున్నారు ఏంటి? అందరూ చూస్తున్నారు సార్. నేను చెప్పేశానే మరి. మీరు అందరూ చూస్తారు సార్, నేను చెప్పను సార్. మీకు చాలా చాలా శతకోటి ప్రణామాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. కాసేపు ధ్యానం చేద్దాం. చందా సార్.